అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన ఆంటీ ఫోబియా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 5 ఏళ్ల మా పాపకు కొత్త బట్టలు కొందామని రెడీమేడ్ షాప్కు వెళ్ళాను. గ్లాస్ డోర్ తెరవగానే రెండాంటీ వెల్కమ్ అని కౌంటర్లో కూర్చున్న బాణ పొట్ట, బాల్డ్ హెడ్, చత్వారం కళ్ళజోడుతో ఉన్న ఓ వ్యక్తి ఆహ్వానించాడు. అతని నోట ఆంటీ అన్న నన్ను గురించిన సంబోధన విని ఉలిక్కిపడ్డాను. అక్కడే ఎదురుగా కనిపించిన మిర్రర్లో నన్ను నేను చూసుకున్నాను. సింథటిక్ శారీని కట్టుకున్న స్లిమ్ పర్సనాలిటీ, పోనీటైల్, నుదుటి మీద నృత్యం చేస్తున్న నల్లటి ముంగురులు. ఇవన్నీ నేనింకా మధ్య వయసులోకి కూడా అడుగు పెట్టలేదని చెప్పకనే చెబుతున్నాయి. మరి అతని నోట ఈ ఆంటీ అన్న పిలిపేమిటి? ఆశ్చర్యపోయాను నేను. ఒళ్ళు మండిపోయింది, ఉక్రోషం పడుచుకొచ్చింది. అంతే, ఏమీ కొనకుండానే ఆ షాపు మెట్లు దిగి మరో షాపు వైపు నడిచాను. వెళ్ళిపోతున్నారేమిటాంటీ, మీకేం కావాలో చెప్పండి అంటూ వెనక నుంచి లబలబా మొత్తుకున్నాడు సదరు షాప్ అతను. బాగా అయింది, రోగం కుదిరింది అని నాలో నేనే ఆనందపడిపోయాను. ఆ తర్వాత అబిడ్స్లోని మరో పెద్ద షాప్లోకి అడుగు పెట్టగానే రండి మేడం, వెల్కమ్ అంటూ సాదరంగా ఆహ్వానించడంతో మేడం అన్న ఆ పిలుపు మండుతున్న గుండెవేద చన్నీటి జల్లు చిలకరించినట్లయితే నా మనసు కాస్తంత కుదుట పడింది. షాపింగ్ ముగించుకొని అలసటగా ఆటో స్టాండ్ వైపు నడిచాను. ఆంటీ, ఆటో కావాలా అంటూ ముందుకొచ్చాడు ఆటో వాళ్ళ ఒక అతను నన్ను ఉద్దేశించి. మళ్లీ ఉలికిపాటు, మళ్లీ ఒళ్ళు మంట. చకచకా ఆటోను దాటేసుకుని పక్కకు వెళ్లి అతను చూస్తుండగానే మరో ఆటోలో వెళ్లి కూర్చొని పోనీ అన్నాను. క్వశ్చన్ మార్క్ ముఖంతో అతడు అలానే చూస్తూ ఉండిపోయాడు ఆ దృశ్యాన్ని చూస్తూ. ఇలా ఇతను ఎన్ని గిరాకీలు పోగొట్టుకున్నాడో రోజుకు అనుకున్నాను. అదో విధమైన ఆనందం అంతరంగంలో కదులుతుండగా ఆ రోజు మా ఇంటికి చుట్టాలొచ్చారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా పెద్దమ్మ కూతురు వనజ సిటీ చూద్దామని పిల్లలతో సహా వచ్చింది. 20 ఏళ్ల ఆమె కూతుర్ని పట్టుకొని మా అమ్మాయి ఆంటీ అని పిలుస్తుంటే, ఆంటీ ఏమిటి నీ ముఖం, అక్క అని పిలవాలి అని దానిని గద్దించి మరీ చెప్పాను. నాకు అక్క అవుతుందా తను? హాయ్, భలే భలే అంటూ సంతోషంతో దాన్ని పక్కకు తీసుకెళ్ళింది కబుర్ల కోసం. అప్పుడు మా వనజ అంది, దానికంటే వరసలు తెలియక అలా పిలిచింది. అదేమి చిత్రమో, మీ సిటీలో అందరూ అందరినీ ఆంటీ అని పిలిచేస్తారు. అది ఫ్యాషనా లేక ఏదైనా తలతిక్క రోగమా? మా ఊళ్ళో మేము వరసలు పెట్టి పిలుచుకుంటాము, పిన్నమ్మ, అత్తమ్మ అని. వయోభేదం పాటిస్తూ పిలిచి ఆ పిలుపులో ఓ గౌరవం ఉంటుంది, పెద్దరికమిస్తున్న భావన ఉంటుంది. ఇక్కడ ఆంటీ అంటుంటే అది పిన్ననో అత్తనో అర్థం కాదు అని వనజ అంటుంటే దానికి ముక్తాయింపు నేనిచ్చాను. ఈ సిటీలో ఆంటీ అని పిలిచే అరటిపండ్ల బండి ఆదయ్యకు, రిక్షా రామయ్యకు, చెప్పులు కుట్టే చలమయ్యకు, గడ్డం గీసే గంగయ్యకు, చెత్త పట్టుకెళ్లే చెన్నమ్మకు అసలు ఆ పదానికి అర్థమే తెలియదు. ఆంటీ అని పిలుస్తుంటే తమకింగ్లీషు అశాంతం వచ్చినట్టే ఫీల్ అవుతూ, చదువుకోకపోయినా మేము భాషా ప్రయోగం తక్కువేమీ కాదు అని ఫోజ్ ఒకటి పెడుతూ ఉంటారు. అదో ఫ్యాషన్ పదమైపోయింది ఈ రోజుల్లో. అర్థం తెలియని పదం గనక అది ఎవరినుద్దేశించి ప్రయోగించాలో కూడా వాళ్లకు తెలియదు అన్నాను. అదా సంగతి అని మా అక్క వనజ అంటుండగానే ఆ రోజే మా ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషి పెంటమ్మ, ఆంటీ, అంట్ల గిన్నెలు సందునేస్తారా అని అడిగింది నా మాటలను నిజం చేస్తూ. మా వరజక్క ముసుముసి నవ్వులు నవ్వింది. అంతటితో ఊరుకోకుండా, ఆంటీ అంటే అర్థం ఏమిటే, తెలియక అడుగుతున్నాను అంది. పెంటమ్మ ఆ ప్రశ్నకు తెల్లముఖం వేసి, నాకు మాత్రం ఏం తెలుస్తుందా ఆంటీ, అదే అమ్మా, అందరూ అంటుంటే నేను అంటున్నాను, ఇదేదో బాగున్నది కదా అని అంది. అంతటితో వనజ దాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు అన్నావు చూడు, ఆంటీ అనబోయి అమ్మ అని, ఏ ఆ పదం బాగాలేదా? దాన్ని వదిలిపెట్టి వచ్చిరాని ఈ ఆంటీ ఏమిటి అని ఒక్క దులుపు దులిపింది. దాంతో కిమ్మనలేదు పెంటమ్మ. తమరన్నది నిజమేలేండి, ఇక నుంచి అలానే పిలుస్తాను అని అంగీకారం మాత్రం తెలిపింది. అది ఒక్కతే అంగీకరిస్తే ఏంటి లాభం? బయట ప్రపంచంలో నన్ను ఆంటీ అని పిలిచే అక్కుపక్షులు అడుగడుక్కి ఉన్నారు. వాళ్ళందరి నుంచి ఎలా తప్పించుకోవటం? అందుకే ఈ మధ్య ఆంటీ ఫోబియా పట్టుకుంది నాకు. అది నిరంతరం మనసును పట్టి పీడిస్తూ ఉంది. పెద్ద భూతంలా నన్ను వెంటాడి వేధిస్తూ ఉంది. ఇంట్లో ఉన్నా, బయట కాలు పెట్టినా.
మేము ఈ మధ్యనే ఇల్లు మారాం. అపార్ట్మెంట్ నుంచి ఇండిపెండెంట్ ఇల్లు ఒకటి తీసుకుని అందులోకి షిఫ్ట్ అయిపోయాం. పెద్ద ఇల్లు, ఇంటి చుట్టూ పూల మొక్కలు, ప్రశాంత వాతావరణం, హాయిగా అనిపించింది. అద్దె కొంచెం ఎక్కువైనా జనారణ్యంలో నుంచి ఆశ్రమం లాంటి ఆ చోటుకొచ్చి పడినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. మా ఇంటి పక్కనే ఉన్న మరో పెద్ద ఇంట్లో కాపురం ఉంటారు ఇంటి ఓనర్ వాళ్ళు. ఆవిడ భారీ కాయంతో, అంతకన్నా భారీ అయిన కంఠస్వరంతో ఇంటి యజమానురాలనన్న అహం ముఖంలో ప్రస్ఫుటించేలా గంభీరంగా దర్పంగా ఉంటుంది. అదేం విచిత్రమో గాని అంతటి భారీ కాయానికి ఉల్లిపొరలాంటి సైలెక్స్ చీర కడుతుంది, వాలు జడ వేస్తుంది, లోలాకుల్లాంటి కర్ణాభరణాలు ధరిస్తుంది, దోసగింజలాంటి పొడుగాంటి బొట్టు పెడుతుంది. వీటన్నింటి తాత్పర్యం ఏమిటంటే ఆమె 50 ఏళ్ల తన వయసుని ఓ 20 వరకైనా తగ్గించే ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రయత్నంలో భాగంగానే కాబోలు ఒకరోజు మా ఇంటికొచ్చి, ఆంటీ, ఇల్లు సౌకర్యంగా ఉందా? ప్రతిరోజు ఊడ్చి తుడిచి ఇంటిని నీట్గా ఉంచుకోవాలాంటీ. గోడలకు మేకులు కొట్టకండి, నీళ్లను జాగ్రత్తగా వాడుకోండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఆంటీ అంటూ తనేదో వయసులో ఉన్న పిల్ల అన్నట్టు, నేను ముసల్దాన్ని అన్నట్టు ఆంటీ ఆంటీ అన్న మాటతో నన్ను వాయగొట్టింది. తన వయసును తగ్గించుకోవటానికి నన్ను సాధనంగా వాడుకుంది. అలా రోజుకు ఎంతమందిని వాడుకుంటుందో మరి. ఆమె ధోరణి చాలా ఇరిటేటింగ్ గా అనిపించినా ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియని పరిస్థితి. ఆమె వచ్చి నన్ను ఆంటీ అని పిలిచినప్పుడల్లా మా వారు కూడా ఆంటీ ఆంటీ అంటూ నన్ను ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఓ రోజు ఆమె వచ్చేసరికి తను పేపర్ చదువుకుంటూ గుమ్మంలో కూర్చొని ఉన్నారు. బయట సవరించుకుంటూ పళ్ళు కనిపించేలా నవ్వుతూ, ఆంటీ ఇంట్లో లేరా అంకుల్ అంది మా వారిని ఉద్దేశించి ఆవిడ. అంతే, దాంతో ఆయన తిక్క కుదిరింది. అప్పటి నుంచి నన్ను ఆట పట్టించడం మానేశారు. అంతేకాదు, ఆమె వస్తున్నట్టు అంత దూరం నుంచి పసిగట్టగానే అక్కడి నుంచి పారిపోయి ఇంట్లో ఏదో ఒక మూల దాక్కుంటున్నారు. ఇలా అయితే లాభం లేదని ఇద్దరం కూడబలుక్కొని ఓ రోజు సమావేశమై ఈ విషయమై తీవ్రంగా చర్చించాం. మా ఇంటావిడ మమ్మల్ని అలా పిలవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని వేరే లెవెల్లో డిస్కషన్ చేసి ఎన్నో ప్లాన్లు తయారు చేసి చివరికొకటి ఫైనలైజ్ చేశాం. ఆ ప్లాను నాకు తెగ నచ్చేసింది. మా ఇంటావిడ వయసు రోగం, తానింకా వయసులోనే ఉన్నానన్న ఫీలింగ్ కు సంబంధించిన రోగం. అది కుదిర్చే సమయం కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తూ కూర్చున్నాను. 1 తారీఖు వచ్చింది. ఇంటి ఓనర్కు రెంట్ ఇచ్చే నెపంతో నేను పనిగట్టుకుని వాళ్ళింటికి వెళ్లాను. ఆ సమయంలో ఆవిడ తన వాలుజడలో పూలచెండు తరుముకునే ప్రోగ్రాంలో ఉంది. 4 జానల వాలుజడలో 1 జాన మాత్రమే తన సొంతమని, 3 వంతులు సవరమని ఆ రోజే నాకు తెలిసింది. ఆంటీ, రెంట్ తీసుకోండి అని కంచు కంఠంతో నేను అనగానే పక్కనే బాంబు పేలినట్లు ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. అప్పుడు చూడాలామె ముఖం, మాడిపోయిన ట్యూబ్లైట్ చందం. కళ్లల్లో కోపం బుసలు కొడుతోంది. మింగలేదు కక్కలేదు అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. అది చూసి మనసులోనే నాకు భలే సంతోషం వేసింది. ఇప్పుడు తెలిసొచ్చింది, తనదాకా వస్తేగాని తెలియదెవరికైనా అనుకున్నాను విజయ గర్వంతో. విసురుగా నా చేతిలోని డబ్బులు తీసుకొని కూర్చోమని కూడా అనకుండా గిరుక్కున వెనక్కు తిరిగి లోపలికి వెళ్లిపోయింది ఆమె ఉక్రోషంతో ఉడుక్కుంటూ. నేను చకచకా ఇంటికొచ్చి గబగబా మా వారికి జరిగిందంతా చెప్పాను, ఆరాటం అణుచుకోలేక. మా వారు భక్కున నవ్వారు, నేను భక్కున నవ్వాను. మేమలా పగలబడి నవ్వుకుంటూ ఉండగా బయట గేటు ముందు నుంచి ఓ బిచ్చగాడి కంఠస్వరం వినిపించింది. ఆంటీ, ఓ ముద్దుంటే ఎయ్యండి, ఆకలేస్తాంది. సచ్చిని కడుపును పొడతా ఆంటీ. అంతే, నవ్వుతున్న మా నోళ్లు ఠక్కున మూత పడిపోయాయి. ఇద్దరం ముఖముఖాలు చూసుకుని ఆ తర్వాత ఒక్క కసురు కసిరి ఆ బిచ్చగాడిని అక్కడి నుంచి పంపేశాం. ఆ తర్వాత మా వారన్నారు, ఇలా ఎంతమందినని కసురుకుంటాం, ఎంతమందికని చెబుతాం? ఈ ఆంటీ పిలుపు అంటువ్యాధిలా ఒకరి నుంచి ఒకరికి ఇలా వ్యాపించి పోతూ ఉంటే నిజమేననిపించింది నాకు. మమ్మీ డాడీ సంస్కృతితో మన తెలుగుదనాన్ని కలుషితం చేస్తున్నారని పిల్లల్ని మనం నిత్యం కోపగించుకుంటామే, మరి పెద్దవాళ్ల మనసులో కాలుష్యంలా వచ్చి చేరిన ఈ ఆంటీ సంస్కృతి మాటేమిటి? నా మనసులో ఓ పెద్ద ప్రశ్న. సమాధానం మాత్రం మృగ్యం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.